మహోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. అవును ప్రియులారా, చాలామంది తమ యొక్క ధనాన్ని నమ్ముకొని వారు అహంకారమైనటువంటి స్థితిలో ఉంటారు. కానీ ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మీ ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని అంటాడు. అంతేకాకుండా కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టవద్దు అని అంటాడు. ఒకవేళ నీకు ధనం హెచ్చినా దానిని బట్టి దేవుని మహిమపరచాలి, కానీ నీవు దాన్ని లక్ష్య పెట్టవద్దు అని అంటాడు. అంతేకాకుండా 52వ కీర్తనలో గనక గమనించినప్పుడు, ఇదిగో దేవుని తమకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడిని చూచి నవ్వుదురు అని అంటాడు. అవును, దేవుణ్ణి తమకు ఆశ్రయంగా దుర్గంగా ఉంచుకోకుండా తన ధనాన్నే ఆశ్రయంగా దుర్గంగా ఎవరైతే ఉంచుకుంటారో వారిని చూచి నవ్వుతారు అని అంటారు. అవును, ఈ ధనం అనేది శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అని కూడా ప్రభు సెలవిస్తున్నారు. కానీ చాలామంది ఈ ధనము చూసుకొని వారు తమ యొక్క జీవితంలో గర్విస్తూ ఉంటారు పిల్లలు. అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూస్తే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములు వచ్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, ఆ తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉన్నది అని అంటారు. కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, మీ మీదికి వచ్చేటువంటి ఉపద్రవాన్ని గురించి ప్రలాపించి ఏడువుడి అని అంటాడు. ఏంటి వారి మీదకి వచ్చేటువంటి ఈ యొక్క ఉపద్రవం అంటే, దేవుని యొక్క రెండవ రాకడలో ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచక తన ధనాన్ని ఆధారం చేసుకుని ఉంటారో ఆ ధనమంతా కూడా వారిని నిత్య నరకము నుంచి, లేదంటే భయంకరమైనటువంటి అగ్నిగుండము నుంచి తప్పించలేదు అని అంటారు. అటువంటి వారికి వచ్చేటువంటి ఉపద్రవం గురించి మీరు ప్రలాపించి ఏడువుడి అని అంటాడు. కాబట్టి ఎవరైతే తమ యొక్క ధనాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉంటారో వారు భయంకరమైనటువంటి ఉపద్రవాలు పడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకంలో తన యొక్క సువార్తను ప్రకటించేటువంటి సమయంలో ఒక ధనవంతుడు ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు వద్దకు వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నిత్య రాజ్యానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? నిత్య రాజ్యము అనగా శాశ్వతమైనగా ఉండేటువంటి రాజ్యము, దానిలో మరణం అనేది ఉండదు. ఇది ఒక యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే అందులో ప్రవేశం అనేది దొరుకుతుంది. అటువంటి సందర్భంలో ఆ ధనవంతుడు వచ్చి అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను ఇచ్చేటువంటి ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించు అన్నప్పుడు, నేను చిన్నతనం నుంచే నేను పాటిస్తున్నానయ్యా అని అంటారు. అయితే ప్రభు అతని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి తన మనస్సు ప్రభు మీద ఆధారపడకుండా అతడు తన ధనం మీద ఆధారపడి ఉన్నట్లుగా ప్రభు గమనించి, ఇదిగో నీకు కలిగినటువంటి ఈ ఆస్తిని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని ప్రభు చెప్తారు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు ఆ మాటలు విని వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే తమ యొక్క ఆస్తిని ఆధారం చేసుకుంటారో దేవుణ్ణి కాకుండా, అటువంటి వారిని గురించి నవ్వండి మీరు అని అంటాడు. కాబట్టి ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు కాబట్టి మీరు ప్రలాపించి ఏడవండి అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ ధనవంతుడు అక్కడి నుంచి దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ప్రభు అన్నాడు, ధనాన్ని నమ్ముకునేటువంటి వాడు పాడైపోతాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు దేని మీద ఆధారపడుతున్నాయి, దేనిని ఆధారం చేసుకుని మనం గర్విస్తున్నాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ధనము హెచ్చినను నీవు దాన్ని లక్ష్య పెట్టవద్దు అంటాడు. ఎందుకంటే నీ ఆత్మ రక్షించబడాలంటే నీ ధనము రక్షించబడదు, నీ పేరు ప్రఖ్యాతులు కానీ, నీకున్నటువంటి అధికారం కానీ, నీ యొక్క ఆత్మను రక్షించలేవు. కానీ క్రీస్తు రక్తము మాత్రమే నిన్ను రక్షిస్తుంది పిల్లలారా. ఆ రక్తములో నీ ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడే నీవు రక్షించబడతావు. మన యొక్క ధనాన్ని కోరుకోవట్లేదు, లేదంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తులు నాకు ఇవ్వు అని అంటలేదు. కానీ నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. బండబారిపోయినటువంటి లోకాశలతో నిండి ఉన్నటువంటి, ధనాశలతో నిండి ఉన్నటువంటి నీ యొక్క హృదయాన్ని మార్చివేసి నా ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచి నీవు నన్ను వెంబడించేటువంటి వారుగా నేను నిన్ను మారుస్తాను. కాబట్టి నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి మన యొక్క ఆశలు దేని మీద ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ లోకం మీద కనుక మన ఆశ ఉంటే ప్రభు అంటున్నాడు, వాటిని నమ్ముకునేటువంటి వాడు పాడైపోతాడు. కాబట్టి మనం దేవుని నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాము, మన సమస్త మార్గములు ఆయన చేతులకు అప్పగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, ధనాన్ని నమ్ముకునేటువంటి వాడు పాడైపోతాడని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయనా, మేము ఈ లోకంలో దేనిని నమ్ముకుంటున్నాము అనేది మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని, ఈ వీటికన్నా ప్రాముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి నేను మిమ్మలను నమ్ముకొని మీ రక్తంలో పరిశుద్ధపరచబడి మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతిబిడ్డగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.